ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఓ మంచి టాపిక్ తోటి వస్తున్నాం. ఆ టాపిక్ ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, ఒకదానికి బదులుగా, ఇది చేయటానికి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీ పద్ధతిలో మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి, తర్వాత ఇదే టైంలో ఒకటి డైరెక్ట్ పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు వాటిని రిపీట్ చేయండి. రెండోది, ఇండైరెక్ట్ పద్ధతిలో మీకు ఎవరైనా తెలిసిన ఫ్రెండ్ ఉంటే అతని కంపెనీ తీసుకొని మీకు వచ్చినా రాకపోయినా రైట్ రాంగ్ అవేం ఆలోచించద్దు, మీరు ప్రాక్టీస్ చేయండి. మీ అందరు ఖచ్చితంగా మంచిగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు టాపిక్ చూద్దామండి. ముందుగా ఫ్రెండ్స్, మీ గనక ఈ టాపిక్ మంచిగా నచ్చినట్లయితే కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. పాత వారైతే మటుకు షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇప్పుడు చూద్దామండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, ఒకదానికి బదులుగా. డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. ఏమండి, అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడుకునే బదులుగా ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా. ఇలా మనం ఎవరితోటన్నా చెప్పాలన్నప్పుడు ఈ సెంటెన్స్ చక్కగా ఉపయోగపడుతుంది. సో డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యి, ఎందుకు అనవసరంగా మాట్లాడుకుంటారు. సో డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. అలాగే మీరు అడ్మినిస్ట్రేషన్లో, ఆఫీసుల్లో కూడా మంచిగా ఉపయోగపడే సెంటెన్స్ ఏమిటది? డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. మీరు 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. సో మీరు ఎవరైతే వర్కర్స్ ఉంటారో లేదా మీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతోటి దీన్ని ప్రయోగం చేయొచ్చు. డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. మీకు ఒక చోటికి పోవటం ఇష్టం ఉండదు, అక్కడ పోతే ఏమొస్తుంది, వేస్ట్, ఏమి రాదు. అక్కడ పోవటం కంటే మనం ఇక్కడ ఉండటమే బెటర్. అక్కడ పోతే మనకు అవమానాలు జరుగుతాయి, మనకు మంచిగా రిసీవ్ చేసుకోరు, లేదా మళ్ళీ రావటం ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చక్కగా ఉపయోగపడే సెంటెన్స్ ఇప్పుడు ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అదేమిటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్, అక్కడికి వెళ్ళటానికి బదులుగా, వెళ్ళే బదులుగా. ఎందుకు అనవసరం వెళ్ళటం? సో వెళ్ళే బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ ఐ హ్యాడ్ బెటర్ స్టే హియర్. నేను ఇక్కడ ఉండటానికే ఇష్టపడతాను. ఐ హ్యాడ్ బెటర్, మంచిది, నేను ఇక్కడ ఉండటం మంచిది, నాకు ఇదే మంచిగా ఉంటుంది, అక్కడ పోతే నాకు మంచిగా ఉండదు. సో దాన్ని ఇంగ్లీష్లో చూడండి ఎలా చెప్పాలో. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ ఐ హ్యాడ్ బెటర్ స్టే హియర్. చాలా ఈజీగా ఉంది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ ఐ హ్యాడ్ బెటర్ స్టే హియర్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్ వీ హ్యాడ్ బెటర్ బీ సైలెంట్. అమ్మో, ఆయన అడగాల, ఆయన అడగటం కంటే సైలెంట్గా ఉండటం మంచిది. అడిగినా ఆయన చెయ్యడు, ఆయన ఇవ్వడు, ఆయన ఏదో ఒకటి అంటాడు, ఆయన ఒప్పుకోడు. కాబట్టి అడిగి అనవసరంగా కాదనిపించుకోవటం కంటే అడగకుండా ఉండటమే మంచిది. ఇలా వాడాలన్నప్పుడు ఈ వాక్యం చక్కగా ఉపయోగపడుతుంది. చూసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్ వీ హ్యాడ్ బెటర్ బీ సైలెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్, అతన్ని అడగటానికంటే అడిగే బదులుగా మనం సైలెంట్గా ఉండటం మంచిది. వీ హ్యాడ్ బెటర్ వర్బ్ యొక్క మొదటి రూపం. వీ హ్యాడ్ బెటర్ బీ సైలెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్ వీ హ్యాడ్ బెటర్ బీ సైలెంట్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్టర్బింగ్ యూ హ్యాడ్ బెటర్ స్టడీ. ఏమాయా, ఎందుకు డిస్టర్బ్ చేస్తుంటారు ఇక్కడ? లేదు, మీరు టీచర్. ఏం స్టూడెంట్స్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? డిస్టర్బ్ చేసి గొడవ చేసే బదులుగా మీరు చదువుకోవటం మంచిది. ఇలా చెప్పాలన్నప్పుడు ఈ సెంటెన్స్ మంచిగా ఉపయోగపడుతుంది. చూసుకోండి ఏమనాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్టర్బింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్టర్బింగ్ యూ హ్యాడ్ బెటర్ స్టడీ. మీరు చదువుకోవటం మంచిది, డిస్టర్బ్ చేయటం కంటే చదువుకోవటం మంచిది. అంటే యూ హ్యాడ్ బెటర్ స్టడీ ఇన్స్టెడ్ ఆఫ్.
అదే ఇన్స్టెడ్ ఆఫ్ ముందు వాడితే కామా వాడాలి, తర్వాత వాడితే కామా లేదు. అందుకే ఇక్కడ చూడండి, డూ సంథింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో అవేమీ ఉండవు కాబట్టి మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ విధంగా బిగినింగ్ యూజ్ చేయొచ్చు, లేదంటే తర్వాత అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటని చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ ప్లే అవుట్ సైడ్. మీ పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తున్నారనుకో, టీవీ చూడటం కంటే బయటికి వెళ్ళి ఆడుకో అని చెప్పాలనుకోండి. ఏమని చెప్తాం? గో అండ్ ప్లే అవుట్ సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ. చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ ప్లే అవుట్ సైడ్. టీవీ చూడటం కంటే చూడటానికి బదులు బయట ఆడుకో, ప్లే అవుట్ సైడ్. చాలా రోజువారి నిత్యం మన ఇంట్లో చిన్నపిల్లలతోటి ఈ వాక్యాన్ని యూజ్ చేయొచ్చు, వాళ్ళు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఏంటిది? మళ్ళీ ఒకసారి తీసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ ప్లే అవుట్ సైడ్. నెక్స్ట్, యూజ్ హనీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. సో షుగర్కి బదులుగా హనీని వాడు. హనీ అంటే తేనె. సో యూజ్ హనీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, అసలే హెల్త్ బాగాలేని సీజన్ టైం ఉందనుకో, మీరు షుగర్ ఎందుకు యూజ్ చేస్తున్నారండి? షుగర్ బదులుగా తేనెని యూజ్ చేయండి అని చెప్పాలనుకోండి, మనం ఇలా చెప్తాం చక్కగా, యూజ్ హనీ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ వాంట్ లూక్ వామ్ వాటర్ టు డ్రింక్ ఇన్స్టెడ్ ఆఫ్ టీ. మనం ఎవరైనా ఇంటికి పోతే టీ తాగుతారా? ప్లీజ్ బీ సీటెడ్, వాట్ విల్ యూ హ్యావ్, టీ ఆర్ కాఫీ అని చెప్తారు. మనం ఏమంటాం? ఏమండి నాకు టీ వద్దు, కాఫీ వద్దు, టీ కాఫీ బదులుగా నాకు గోరువెచ్చటి నీళ్ళు ఇవ్వండి. ఏమంటాం? గోరువెచ్చని. ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ ఏంటిది? లూక్ వామ్. లూక్ వామ్ అంటే గోరువెచ్చగా ఉండేటటువంటి వాటర్. సో I want lukewarm water to drink instead of tea. I want lukewarm water to drink instead of tea. టీ బదులుగా నాకు గోరువెచ్చటి నీళ్ళు ఇవ్వండి, కొంచెం నీరు కాగబెట్టి ఇవ్వండి, కాసిన నీళ్ళు ఇవ్వండి, అవి నాకు మంచిది, నేను తాగుతాను అని దాని అర్థం. నెక్స్ట్, I will buy an iPhone instead of this phone. మనం ఏదైనా ఫోన్ షాప్కి వెళ్తాం, ఈ ఫోన్ తీసుకుంటా డాడీ అంటారు. అప్పుడు మీ బాబుతోటి ఇలా చెప్పాలి, ఈ ఫోన్ వద్దమ్మా, ఇక్కడ ఈ షాప్లో మంచిగా లేవు, నేను హైదరాబాద్లో లేకపోతే ఇంకొక చోట మంచి ఫోన్ తీసుకుంటాను, ఐఫోన్ తీసుకుంటాను, ఈ ఫోన్కి బదులుగా నేను ఇంకొక ఫోన్ తీసుకుంటాను అని చెప్పాలంటే ఈ వాక్యం మంచిగా యూజ్ అవుతుంది. ఏంటిది? ఐ విల్ బై అన్ ఐఫోన్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫోన్. I will buy an iPhone instead of this phone. Next sentence, instead of doing this work. అబ్బా ఏంది ఈ పని, కష్టంగా ఉంది, ఈ పని చేయటం కంటే, ఈ జాబ్ చేయటం కంటే అసలు ఏం చేయకుండా ఉండటం మంచిది, ఇలా చెప్పాలన్నప్పుడు ఈ సెంటెన్స్ మంచిగా యూజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్ దే హ్యాడ్ బెటర్ డూ నథింగ్. దే అంటే వారు, దే హ్యాడ్ బెటర్ డూ నథింగ్. వాళ్ళు అసలు ఏం పని చేయకుండా ఉండటం మంచిది. ఈ పని ఎందుకు చేస్తున్నారు అనవసరంగా, వాళ్ళకి రెస్పెక్ట్ తక్కువ, వచ్చే శాలరీ తక్కువ, కాబట్టి ఇలాంటి పని చేయటం కంటే వాళ్ళు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే మంచిది. ఇంగ్లీష్లో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వర్క్ దే హ్యాడ్ బెటర్ డూ నథింగ్. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ మీ, నాతో వాదించే బదులుగా. ఎందుకు అనవసరంగా నాతో వాదన పెట్టుకుంటున్నారు? నాతో వాదించే బదులుగా డైరెక్ట్ మీరే వెళ్ళి బాస్ని అడగవచ్చు కదా, అడిగితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. సో ఇలాంటి వాక్యంని మనం ఇక్కడ చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ మీ యూ హ్యాడ్ బెటర్ ఆస్క్ హిమ్. నాతో వాదించే బదులుగా, ఆర్గ్యూ అంటే వాదించడం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ మీ యూ హ్యాడ్ బెటర్ ఆస్క్ హిమ్. నీవే లేకపోతే మీరే అతన్ని అడగటం మంచిది, బాస్ని అడగటం మంచిది. సో ఫ్రెండ్స్, ఇలాంటివి మీరు ఇంకా చాలా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పెన్ you take a pencil. Instead of this shop, let us go to another shop. Instead of this time, let us buy next time. Instead of this village,
లెట్ us buy in another village. ఇలా బదులుగా రోజువారీ జీవితంలో మనము ఎప్పుడూ వాడుతూ ఉంటాము. కాబట్టి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి చక్కగా దీన్ని అవకాశం కుదిరినప్పుడల్లా మీరు ఇంగ్లీష్ వాడుతూ ఉండండి. బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు తొందరలోనే ఇంగ్లీష్ మంచిగా మాట్లాడటం వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.